Hello, hi, welcome all the competitive warriors. This is your Kiran Kodmuru. Welcome back to our Enjoying Grammar class. So, Enjoying Grammar class ki chana gap aithe raavadam jarindi. So, konni anivarya కారణాల వల్ల నేను వీడియోస్ మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. బట్ ఈరోజు నుండి మళ్ళీ కంటిన్యూ చేద్దాము. గ్రామర్ క్లాస్ వచ్చేసి ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే యూజ్ అవుతుంటాయి. ఇప్పటివరకు అయితే మనకి ప్రిపోజిషన్ నోడీసే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావడం జరిగింది అండ్ టెన్సెస్లో కొన్ని కావడం అయిపోయింది. సో దట్ ఈస్ ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ ఆర్ ప్రజెంట్ ఇండెఫినెట్ ఒకటి ఓర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఈ రోజు సెషన్లో వచ్చేసి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూద్దాం. రైట్, సో వీక్లీ 2 క్లాసెస్ ఆర్ 3 క్లాసెస్ నాకు వీల్ని బట్టి మాత్రం అప్లోడ్ చేస్తాను. బట్ వీక్లీ అట్లీస్ట్ ఒక క్లాస్ అయితే గ్యారంటీగా అప్లోడ్ చేస్తాను. 2 అయితే చేస్తాను. రైట్, సో చూద్దాము. ఈరోజు క్లాస్ వచ్చేసి మనకి ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో టెన్స్ అంటే మనందరికీ తెలిసిందే, టెన్స్ మీన్స్ టైం. సో ఒక పని ఏదైనా సరే టెన్సెస్లో కంప్లీట్గా నేర్చుకునే విషయం ఏంటంటే ఏదైనా ఒక యాక్షన్, ఏదైనా ఒక పని, నేను ఇప్పుడు ప్రజెంట్ క్లాస్ చెప్తున్నాను, ఇది ఒక పని. రైట్, ఫ్యాన్ తిరుగుతుంది, అదొక పని. ఓకే, అమ్మ వంట చేస్తుంది, అదొక పని. ఇలాంటి పనులు ఏ టైంలో జరిగాయని స్పెసిఫిక్గా చెప్పడానికి మనం టెన్సెస్ని యూజ్ చేస్తామని తెలుసుకున్నాం. రైట్, సో ఎవరైనా ప్రీవియస్ క్లాస్ ఏమైనా విన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మిస్ కాకుండా చూడండి, అర్థమైపోతుంటుంది. రైట్, సో ఒకటి ఏంటంటే మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా ఇంగ్లీష్ మాట్లాడన్నా టెన్సెస్ కంపల్సరీ ఒక వ్యక్తికి తెలిసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, టెన్సెస్ తెలిసినట్లయితే మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. సో కంప్లీట్గా మీరు ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రిపరేషన్కి కాకుండా డైలీ లైఫ్లో కూడా మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కూడా ఈ టెన్సెస్ని యూస్ చేస్తూ మాట్లాడడానికి ప్రయత్నించండి. అప్పుడు మాత్రమే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతాము. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే, నోట్స్ పైన కాదు, ఓరల్గా ఎంత ప్రాక్టీస్ చేస్తే, అంటే ప్రొఫిషియన్సీ కోసం, అంటే మాట్లాడాలి అనుకునే వాళ్ళకు, నాకు ఇంగ్లీష్లో మాట్లాడాలి, నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి అన్నప్పుడు మాత్రం గ్రామర్లో 100కి 100% మార్క్స్ మీరు కొట్టినా కానీ ఇంగ్లీష్లో మాట్లాడలేరు. మరి ఎప్పుడు మాట్లాడగలుగుతారు అంటే ఖచ్చితంగా ఆ ఇంగ్లీష్ని ఓరల్గా ఇంప్లిమెంట్ చేయాలి. కంపల్సరీ మాట్లాడితేనే వస్తుంది ఒక లాంగ్వేజ్, ఏదైనా సరే. గుర్తుపెట్టుకోండి, నోట్ ఇన్ ఇంగ్లీష్, ఆ లాంగ్వేజ్ మాట్లాడితేనే ఇంగ్లీష్ వస్తూ ఉంటుంది. రైట్, సో ఈరోజు చూద్దాం. మనం ఇంకా లేట్ చేయకుండా మన సెషన్లోకి ఎంటర్ అవుదాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఏ టెన్స్ అయినా ఏదైనా తెలుసుకునే ముందు మనకు ప్రొనౌన్స్ ఏంటి అనేది తెలియాలి. మనకు తెలిసిందే ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఐ అంటాము. ఓకే, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వచ్చేసి వి అవుతుంది, సెకండ్ పర్సన్ యూ అవుతుంది, థర్డ్ పర్సన్ వచ్చేసి హీ, షీ, ఇట్, దే. ఇవి మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో ఇంకా ఎనీ నేమ్, ఏదైనా ఒక నేమ్, సో అది కూడా మనకి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే, ప్రతి ఒక్కరికి ఇవి రావాల్సిందే. అవి వస్తేనే మనకి టెన్స్ వస్తాయి. సో ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ యూ, నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్. గుర్తుపెట్టుకోండి, ఇవి థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటాం. స్పెసిఫిక్గా మనం ఎప్పుడు చెప్పుకుంటామంటే ప్రజెంట్ ఇండెఫినెట్, అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకి థర్డ్ పర్సన్ సింగులర్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ దే, సో ఇవి వచ్చేసి దే వచ్చేసి ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్, ఇవి కంపల్సరీ వచ్చి ఉండాలి. రైట్, సో ఇప్పుడు చూద్దాము. ఏ టెన్స్ నేర్చుకోవాలన్నా దానిలో ఒక సింటాక్స్ ఉంటుంది, అంటే ఒక పర్టికులర్ ఒక ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్లోనే మనకు పదాల కూర్పు చేయవలసి ఉంటుంది. వీ హ్యావ్ టు అరేంజ్ ఆల్ దోస్ వర్డ్స్ ఇన్ దట్ పర్టికులర్ ఫార్మాట్, ఇన్ దట్ పర్టికులర్ సింటాక్స్, దెన్ ఓన్లీ దట్ పర్టికులర్ సెంటెన్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ రైట్. సో చూద్దాం ఇక్కడ ఇంకా మనం. సో మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏ పనులని చెప్తామంటే యాక్షన్స్ ఏవైతే జస్ట్ నౌ కంప్లీట్ అయిపోతాయో, జస్ట్ నౌ కంప్లీటెడ్ యాక్షన్స్. సో కంప్లీటెడ్ యాక్షన్స్ కాబట్టి మనం ఇక్కడ పర్ఫెక్ట్ అంటున్నాం. గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ అంటే ఎక్కడ పర్ఫెక్ట్ వచ్చినా కానీ అది కంపల్సరీ కంప్లీట్ అయినటువంటి వాటికి మ్యాక్సిమం యూస్ చేస్తూ ఉంటాము. రైట్, సో కంప్లీటెడ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏం చేస్తామంటే మనము ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం.
బట్ మనకి కొన్నిసార్లు ఎప్పుడు కంప్లీట్ అయిందని తెలియనప్పుడు కూడా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తుంటాం అనమాట, రైట్. సో ఒక యాక్షన్ పర్టికులర్ ఏ టైంలో కంప్లీట్ అయింది, నిన్న కంప్లీట్ అయిందా, మొన్న కంప్లీట్ అయిందా, లేకుంటే ఒక 4 hours బ్యాక్ కంప్లీట్ అయిందా అని ఒక పర్టికులర్ టైం తెలియనప్పుడు కూడా మనం ఏంటంటే ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం, రైట్. సో మరి దీంట్లో సింటాక్స్ ఏంటి? సింటాక్స్ అంటే పర్టికులర్ ఒక ఫార్ములా ఫాలో కావాల్సి ఉంటుంది, దాన్ని సింటాక్స్గా చెప్పుకుంటాము. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి, ఫస్ట్ ఎప్పుడైనా సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది, రైట్, సబ్జెక్ట్ వస్తుంటుంది. ప్లస్ నేను ఆల్రెడీ చెప్పాను, సెంటెన్స్లో ఎప్పుడైనా కానీ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, మ్యాక్సిమం హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటో కూడా మనం తెలుసుకోవడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. ఎవరైనా మిస్ అయినట్లు చూడండి, వర్బ్స్ టైప్స్ ఏంటనేది కూడా చూసాము. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది. పర్ఫెక్ట్ అని ఎక్కడ వచ్చినా గుర్తుపెట్టుకోండి, వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తూ ఉంటుంది, రైట్. నెక్స్ట్ వచ్చేసి రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్, దట్ ఈస్ ఆబ్జెక్టివ్. సో ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే సింటాక్స్గా చెప్పుకుంటాం అనమాట. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెల్పింగ్ వర్బ్ లేదంటే ఆక్సిలరీ వర్బ్ అని చెప్పుకుంటాం దీన్ని. నెక్స్ట్ వచ్చేసి వర్బ్ యొక్క థర్డ్ ఫామ్, రైట్. థర్డ్ ఫామ్ అంటే ఏంటి మనకు తెలిసింది, జనరల్గా ఏ వర్బ్ అయినా సరే ప్రజెంట్ ఉంటుంది, ప్రజెంట్ పార్టిసిపుల్ ఉంటుంది, నెక్స్ట్ పాస్ట్ ఫామ్ ఉంటుంది, పాస్ట్ పార్టిసిపుల్ ఉంటాయి, రైట్. సో మనకి ఈ యొక్క ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది ఇంగ్ ఫామ్ అనమాట, దాన్ని జెరండ్ ఫామ్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం, రైట్. సో ఇక్కడ చూద్దాం మరి ఈ యొక్క ఫార్ములా ఉపయోగించేసి సెంటెన్సెస్ ఎలా రాయాలి చూద్దాం. సో ఎవ్రీ సెంటెన్స్ కూడా మనకి ఎవ్రీ టెన్స్లో కూడా మనం అగైన్ పాజిటివ్ సెంటెన్స్ చూస్తాము, నెగిటివ్ సెంటెన్స్ చూస్తాము, ఇంటరాగేటివ్ సెంటెన్స్ చూస్తాం. వెరీ సింపుల్. పాజిటివ్ అంటే మనకు ఒక డిక్లరేటివ్ సెంటెన్స్ ఏదైనా ఒక చెప్పడం. సో నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేశాను అని చెప్పాను అనుకోండి, జస్ట్ సింపుల్. సో నెగిటివ్గా చెప్పాలనుకోండి, మనకు తెలిసిందే డు నాట్ యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. నాట్ యూస్ చేస్తే అది నెగిటివ్గా చెప్పడం అవుతూ ఉంటుంది. సో ఇంటరాగేటివ్ అంటే ఏమవుతుందంటే ఒక క్వశ్చన్ చేయడం. సో నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా అని క్వశ్చన్ చేసినప్పుడు అంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇంటరాగేటివ్. సో ఇంట్రాగేషన్ అంటే మనకు తెలిసే పోలీసు వాళ్ళు మామూలుగా దొంగలను పట్టుకొని ఇంట్రాగేషన్ అంటే క్వశ్చన్ చేయడం. సో ఇక్కడ కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే క్వశ్చన్ చేసే సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా చెప్పుకుంటూ ఉంటాం, రైట్. ఇక్కడ చూద్దాం, ఇది వచ్చేసి ఫార్ములా. సబ్జెక్ట్ అంటే మనకు వాటిల్లో ఏదైనా ఒక ప్రొనౌన్ రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ వర్బ్ యొక్క థర్డ్ ఫామ్, నెక్స్ట్ వచ్చేసి అండ్ రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ దట్ ఈస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూద్దాము మరి హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి దీంట్లో. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి చూద్దాం. ఇక్కడ హ్యాస్ కానివ్వండి, నెక్స్ట్ హ్యావ్ కానివ్వండి వస్తూ ఉంటుంది. హ్యాస్ ఆర్ హ్యావ్ అనేవి ఇవి రెండు మాత్రం హెల్పింగ్ వర్బ్స్. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. మనకు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగాడంటే వీటిని బేస్ చేసుకొని అడుగుతూ ఉంటాడు. సో ఈ వీటిని ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్వశ్చన్లో ఇది వచ్చేసి హ్యాస్ అండ్ హ్యావ్ ఇచ్చాడు. అప్పుడు మనకి ఆప్షన్స్ ఏమి ఇస్తారంటే వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఇవ్వచ్చు, సెకండ్ ఫామ్ ఇవ్వచ్చు, థర్డ్ ఫామ్ ఇవ్వచ్చు, జెరండ్ ఫామ్ ఇవ్వచ్చు. సో అలా ఇవ్వచ్చు. లేదంటే ఇవే కట్ చేసేసి మనకి ఒక యాక్షన్ని కంప్లీట్ అయినట్టుగా అక్కడ ఒకటి వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఇచ్చి ఉండొచ్చు. మనకు ఏమి యాక్సిలరీ వర్బ్ లేదంటే హెల్పింగ్ వర్బ్ వస్తుందని అనడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. సో హ్యాస్ అండ్ హ్యావ్ అనేది వస్తుంది. మన హ్యాస్ ఎప్పుడు వస్తుంది, హ్యావ్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనకి హ్యావ్ అనేది గుర్తుపెట్టుకోండి, అన్ని రకాల ప్లూరల్స్కి వస్తూ ఉంటుంది, ప్లూరల్స్కి వస్తూ ఉంటుంది. సో మరి ఇక్కడ హ్యావ్ ఇంకొక కండిషన్ అంటే ఎక్సెప్షన్ ఏంటంటే ఇక్కడ మనకి ఐకి కూడా హ్యావ్ వస్తుంది, ఐకి హ్యావ్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా యూకి హ్యావ్ వస్తుంది, వీకి హ్యావ్ వస్తుంది, నెక్స్ట్ దేకి హ్యావ్ వస్తుంది. సో ఐ, యూ, వి, దే వీటికి మొత్తం కూడా ఏంటంటే మనకి హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే హ్యాజ్ ఎప్పుడు వస్తుందని చూసినట్లయితే అన్ని సింగులర్స్కి వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, హీకి కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా షీకి కావచ్చు, ఇట్కి కావచ్చు, ఆద్య కావచ్చు, ఎవరైనా పేరు లేదంటే అద్వైత్ కావచ్చు, నెక్స్ట్ అంటే విజయ్ కావచ్చు. సో ఇలా మనం ఏ పేరుకైనా మనం సరే హ్యాజ్ని ఉపయోగిస్తూ ఉంటాము, రైట్. సో ఇది వచ్చేమో సింగులర్కి యూజ్ చేస్తుంటాం, ఇది వచ్చేసి ప్లూరల్కి ఉపయోగిస్తాం. ఎక్సెప్షన్ కేసు ఏంటంటే ఇక్కడ మనకి ఐఎన్ఎస్ సింగులర్ అయినప్పటికీ కూడా మనము హ్యావే యూజ్ చేస్తుంటాము. ఇవి ఫండమెంటల్స్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి క్వశ్చన్ వచ్చింది అంటే బేసిక్గా మీకు తెలిసి ఉండాల్సింది ఏంటంటే ఖచ్చితంగా దాంట్లో ఉపయోగించేటువంటి హెల్పింగ్ వర్బ్స్ తెలిసి ఉండాలి. ఆ హెల్పింగ్ వర్బ్స్ వేటితో పాటుగా యూజ్ చేయాలనే విషయం ఖచ్చితంగా తెలిసినప్పుడు మాత్రమే మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం, రైట్. సో ఇక్కడ చూద్దాము, ఇది ఫార్ములా అని చెప్పాను. సో ఇక్కడ సబ్జెక్ట్ అంటే అన్ని ప్రొనౌన్స్లో ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ మనము ఐ నుండి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ సెంటెన్స్ వచ్చేసి ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్,
మరి ఈ పాజిటివ్ సెంటెన్స్ యొక్క ఫార్ములా వచ్చేసి ఇదే మనకి సబ్జెక్ట్, సో ఐ రైట్ హియర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్. సో ఇది వచ్చేసి సింటాక్స్. సో ఇది వచ్చేసి ఫార్ములా, రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఇది వచ్చేసి పాజిటివ్ సెంటెన్స్లో ఐ తోటి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నుండి వరుసగా వచ్చేద్దాం, రైట్. ఐ, వి, యు, హీ, షీ, దే అండ్ కొన్ని పేర్లతో చూద్దాం, రైట్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇక్కడ ఐ తోటి స్టార్ట్ అవుతుంది. ఐ వచ్చినప్పుడు కంపల్సరీ ఏం రావాలి చూడండి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చేసి ఐకి హ్యావ్ ఉంటుంది. కంపల్సరీ ఇవి నేర్చుకోవాల్సిందే, దేనికి ఏది లింక్ అయిందనేది, రైట్. ఐ హ్యావ్, ఐకి హెల్పింగ్ వర్బ్ ఏంటి హ్యావ్ వచ్చేస్తుంది, సబ్జెక్ట్ వచ్చేసింది, హెల్పింగ్ వర్బ్ వచ్చేసింది, రైట్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ప్రిపరేషన్, I have completed my preparation. ఇక్కడ చూడండి ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, రైట్, సబ్జెక్ట్ వచ్చేసింది. నెక్స్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ వచ్చేసింది. నెక్స్ట్ V3 అంటే ఇక్కడ మనకి కంప్లీట్ అనేది వర్బ్, రైట్, కంప్లీట్ అనేది వర్బ్. సో ఈ కంప్లీట్కి మనకి వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఏంటని చూసినట్టయితే కంప్లీట్, కంప్లీటెడ్. సో ఇవి వచ్చేసి మనకి V2 అండ్ V3, పాస్ట్ పార్టిసిపల్ అండ్ పాస్ట్ ఫామ్, రైట్. సో ఇక్కడ మనకు వచ్చేసి V3 అంటే మనకి పాస్ట్ పార్టిసిపల్ వాడుతూ ఉంటాం. సో దట్ ఈస్ కంప్లీటెడ్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ప్రిపరేషన్ అని మొత్తం కూడా ఇది ఆబ్జెక్ట్ అవుతూ ఉంటుంది, రైట్. సో ఇది వచ్చేసి మనకి V3 అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి హెల్పింగ్ వర్బ్ ఆర్ ఎల్స్ ఆక్సిలరీ వర్బ్ అంటాం. ఇది వచ్చేసి మనకి సబ్జెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ వేలో మనము రాయవలసి ఉంటుంది సెంటెన్స్ యొక్క ఫార్మేషన్. నెక్స్ట్ చూద్దాము. ఇంకా ఐ తర్వాత యూ వచ్చేస్తుంది. యూ తోటి నెక్స్ట్ చూద్దాం, యూ తోటి చూద్దాం, రైట్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ వచ్చేసి యూ. ఇప్పుడు చూద్దాం. యూ హ్యావ్, సేమ్ సెంటెన్స్ రాస్తున్నాను. యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ ప్రిపరేషన్. యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ ప్రిపరేషన్. నువ్వు నీ యొక్క ప్రిపరేషన్ని కంప్లీట్ చేసావు, రైట్. సో యూ వచ్చినప్పుడు సేమ్ సబ్జెక్ట్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చేసి హ్యావ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కంప్లీటెడ్ V3 వచ్చేస్తుంది. మనకి యువర్ ప్రిపరేషన్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంటుందండి. నెక్స్ట్ అదేవిధంగా హీ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకో సెంటెన్స్. ఇక్కడ మనకి హీ, ఇక్కడ మనం పొరపాటు చేసేది ఏంటంటే హ్యావ్, హీ హ్యాజ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ హ్యాజ్, ఇక్కడ మనకి ఒక్కోసారి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో హ్యావ్ అని పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి సబ్జెక్ట్ ఏముంది అనేది. సబ్జెక్ట్ సింగిల్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అయితే ఆక్సిలరీ వర్బ్ వచ్చేసి హ్యాజ్ వస్తుంటుంది. హీ హ్యాజ్ కంప్లీటెడ్ హిస్ ప్రిపరేషన్. సో హీ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ ప్రిపరేషన్. అతడి యొక్క ప్రిపరేషన్ని కంప్లీట్ చేస్తాడు. ఇలా మనకి హీ తోటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే షీ ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్గా ఉంటుంది. ఇట్ అదేవిధంగా ఉంటుంది. దే వచ్చేసి ప్లూరల్ ఉంటుంది. సో ఆ రిమైనింగ్ ఏవైతే ప్రొనౌన్స్ ఉన్నాయో వీటి గురించి ఎగ్జాంపుల్స్ కొన్ని తయారు చేసి నాకు కామెంట్స్లో పెట్టండి. సో చూద్దాము ఎవరు ఎంతవరకు కరెక్ట్ చేస్తారని చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఒక పేరుతో చూద్దాము. ఆద్య హ్యాస్ కంప్లీటెడ్ her preparation. సో ఆద్య హ్యాస్ కంప్లీటెడ్ హర్ ప్రిపరేషన్. ఆద్య తన యొక్క ప్రిపరేషన్ని, హర్ అంటే ఆమె యొక్క, సో ఆమె యొక్క ప్రిపరేషన్ని కంప్లీట్ చేసింది అనేసి చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్లో ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. ఈ రకంగా కంప్లీట్ చేస్తే సరిపోతూ ఉంటుంది, రైట్. సో ఇంకా దీనితోటి మీరు రకరకాల ఎగ్జాంపుల్స్ నాకు క్రియేట్ చేసేసి కామెంట్స్లో పెట్టండి. సో ఆల్రెడీ నేను ఐ తోటి చెప్పాను, వీ తోటి ప్రిపేర్ చేయండి కొన్ని సెంటెన్స్, యూ తోటి ప్రిపేర్ చేయండి, అదేవిధంగా షీ తోటి, ఇట్ తోటి ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ ఇంకా సమ్ అదర్ సెంటెన్స్ క్రియేట్ చేయండి, కామెంట్స్లో పెట్టండి. చేసేటప్పుడు క్వశ్చన్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ఫార్ములా ఏంటి, సో అక్కడ ఏం హెల్పింగ్ వర్బ్స్, ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ టెన్సెస్ సంబంధించిన క్వశ్చన్ మీకు ఖచ్చితంగా వర్బ్ యొక్క 4 ఫార్మ్స్ తెలిసి ఉండాలి. తెలిసి ఉన్నప్పుడే మనము ఆ టెన్సెస్ నుండి వచ్చేటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా చేయడానికి ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా టెన్సెస్ నేర్చుకునే ముందు సబ్జెక్ట్స్ ఏంటి, నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ఆ టెన్స్లో ఉండే హెల్పింగ్ వర్బ్స్ కంపల్సరీ వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఆ సెంటెన్స్, ఆ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఏంటి, పాజిటివ్ సెంటెన్సా, నెగటివ్ సెంటెన్స్ నాట్ ఏ ప్లేస్లో వస్తుంది. సో ఇలాంటివన్నీ కంపల్సరీ ఆ యొక్క ఫార్ములాస్ ఏవైతే మీరు వాటితో ఫెమిలియర్గా ఉంటారో అప్పుడు మాత్రమే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. సో టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.